అంటే మీ పార్టీ మీ మతమే అనుకోండి అని చెప్తా వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తూ, రెండో పక్కన హిందుత్వాన్ని బీజేపీ కాకుండా వీళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మాట్లాడుతున్న ఒక వ్యూహాత్మకమైనటువంటి మాట అది. అంటే ఇక్కడ కూటమిలోనే ఒక చాప కింద నీరులో ఒక పోరాటం అయితే మొదలైంది. అదంటే బీజేపీ లేకపోతే వాళ్ళు ఛాలెంజ్ చేసి 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకునే స్టేజ్కి వస్తే తట్టుకోగలుగుతారు వాళ్ళు. 3 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే స్థితికి వస్తే తట్టుకోగలుగుతారు వాళ్ళు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎదుగుతూ వస్తుంటే తట్టుకోగలుగుతారా? బీజేపీ ఎదుగుదల మొట్టమొదటిసారి వచ్చినప్పుడు దాన్ని ఇలాగే జాగ్రత్తగా తొక్కేసి సొంతం చేసుకున్న తెలుగుదేశం ఆ రోజున 98లో అద్భుతమైనటువంటి ఎదుగుదల బీజేపీకి. ఏకంగా 4 పార్లమెంట్ స్థానాలు, 7 అసెంబ్లీ స్థానాలు సొంతగా గెలుచుకున్నటువంటి సందర్భం. అలాంటి పార్టీకి వెంకయ్యనాయుడు గారిని అడ్డు పెట్టుకునేనో, లేకపోతే జాతీయ నాయకుల అవసరాన్ని అడ్డు పెట్టుకునేనో, వాజ్పేయి గారి అవసరాన్ని అడ్డు పెట్టుకునేనో, ఇక్కడ వాళ్ళని మీరు త్యాగం చేసుకుంటే మీ ప్రాణత్యాగంతో మాకు ఊపిరి కొనసాగించండి అని చెప్పారు ఆ రోజు. సార్ అలాగని బీజేపీ కూడా హిందూ వ్యతిరేకి జగనో లేదంటే వైసీపీ అని చెప్పి ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనే ఆలోచన కూడా బీజేపీ కూడా చేయట్లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు చేస్తే తప్పే ఉంది, ఎవరో ఒకరు చేయడమే కదా కావాలి. బీజేపీకి సిద్ధాంతం అర్థం కాని వాడు ఏది పడితే అది వాగుతాడు. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మత ద్వేషం కాదు, పరమత ద్వేషం కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ సిద్ధాంతం